తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తాను సీఎంగా ఉన్న టెన్యూర్లో అక్రమంగా వేల కోట్లు సంపాదించారనేది ప్రత్యర్థుల ఆరోపణ. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నిధులు మళ్లించి వేల కోట్లు కల్వకుంట్ల కుటుంబం కొట్టేసిందనేది ప్రధాన ఆరోపణ. ఈ డబ్బుతో కేసీఆర్ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్కు చెందిన చాలా మంది నేతలు ఆయనను విమర్శించారు. కానీ కేసీఆర్ తన ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు క్లియర్గానే ఉంచుతూ వచ్చారు. తనకు నందిహిల్స్లో ఉన్న ఇల్లు, ఎర్రవెల్లిలో ఉన్న ఫామ్ హౌస్ తప్ప పెద్దగా ఆస్తులు లేవని తన ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా చెప్పారు. కానీ కేసీఆర్కు కెనడాలో 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వివిధ దేశాలు తిరుగుతూ వ్లాగ్లు చేసే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ చేసిన ఓ వీడియో ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఫామ్ హౌస్ను వీడియో తీయడానికి అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఇంటితో పాటు ఇంట్లో సామాన్ల వెనకాల ఫామ్ హౌస్ గురించి కూడా పూర్తి వివరాలు చెప్పాడు. ఈ ఫామ్ హౌస్ పక్కనే కేసీఆర్కు కూడా ఫామ్ హౌస్ ఉందని, కెనడాలో కేసీఆర్ 45 ఎకరాల ఫామ్ హౌస్ కొన్నాడని చెప్పాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బంతా విదేశాల్లో ఇలా పెట్టుబడులు పెట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. మరి దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.